ఏ ముఖ్యమంత్రి 140 ఏళ్ల చరిత్రలో భారతదేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకోలే. కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం కూడా చాలా దారుణం, దుర్మార్గం అది. సో ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో హోంమంత్రి కావాలని మీ కోరిక, మరి ఆ హోంమంత్రి అగో రాజేష్ సార్, మంత్రి పదవి అధిష్టానం హామీ ఇచ్చి నన్ను తీసుకొచ్చింది. అధిష్టానం నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. ఒకవేళ ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం పదవి తీసుకొని నిజాయితీగా ఆ పదవిలో కొనసాగుతా. ఇవ్వకుండా పార్టీ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తా. కానీ డబ్బు కోసం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మనిషిని, పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన మనిషిని. అలాంటి మనిషిని ఊరికి మంత్రి పదవి కోసం పాకులాడుతూ అని చెప్పి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. నాకు ఈ 2 సంవత్సరాల్లో చాలా మనోవేదన గురైన నేను. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో సోషల్ మీడియాలో అనామకులు కూడా నన్ను ట్రోల్ చేస్తుండ్రు మంత్రి పదవి కోసం అని చెప్పి. నిజంగా నేను ఏనాడు పదవి కోసం పాకులాడలే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నన్ను రమ్మన్నారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బతికే ఉన్నారు, సంతోష్ కుమార్ గారు బతికే ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు బతికే ఉన్నారు. వాళ్ళందరినీ అడగొచ్చు. సత్య ఇంద్రారెడ్డి ప్లేస్ లో నాకు మంత్రి పదవి వచ్చేది, నేను పోతే. కానీ నేను మంత్రి పదవి కోసం పోలే. అందరూ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ లో పోతే నేను ఒక్కనే ప్రజల పక్షాన ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యం కూలి చేసిన కేసీఆర్ వ్యతిరేకంగా నేను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మున్గోడు ప్రజల దగ్గర తీసుకొచ్చిన కాళ్ళ దగ్గరికి. అటువంటి వ్యక్తిని నేను. నాకు వ్యక్తిత్వం ఉంది. డబ్బు కోసం పదవి కోసం నేను పాకులాడను. నన్ను అనవసరంగా 2 సంవత్సరాల నుంచి ఎంతో ట్రోల్ చేసి అనవసరంగా నన్ను మనోవేదన గురి చేస్తుంది తప్పితే ఈ రోజు కూడా చెప్తున్నా, అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను కాంగ్రెస్ సైనికునిగా పనిచేస్తా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో.